I Okay, good morning. Last class lo redox titrations lo main ga simple terms. What is oxidation? What is reduction? And what is redox reactions? And what is redox titration? So, like acid base comparative ga కొన్ని examples తో చూసాం. And the తర్వాత choosing of the indicator. Choosing of the indicator for redox reactions, redox titrations, ఏ విధంగా so choosing of the redox indicator for redox titration చెప్పాను కదా నిన్న క్లాస్ లో ఇది యాసిడ్ బేస్ అంత పాపులర్ గా డెవలప్ కావడానికి మెయిన్ కారణం ద ల్యాక్ ఆఫ్ ది ఇండికేటర్స్ ల్యాక్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటే కరెక్ట్ గా డిఫరెంట్ ఈ రెడాక్స్ టైట్రేషన్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ కి సూటబుల్ చేసుకోవచ్చు బట్ అది లేకపోవటం వల్ల ఇది కొంచెం స్లోగా డెవలప్ అయింది బట్ వెన్ వీ హ్యావ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ఫర్ రెడాక్స్ టైట్రేషన్ దీని గ్రోత్ చాలా ఫాస్ట్ గా వచ్చింది సో అందులో 3 types of the
ఇండికేటర్స్ ఉన్నాయి ఈ రిడాక్స్ టైట్రేషన్స్. అందులో ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే సెల్ఫ్ ఇండికేటర్. సెల్ఫ్ ఇండికేటర్స్ వీటిల్లో ఏంటంటే మనం తీసుకునే దానిలోని సమ్ కలర్డ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో మనం తీసుకునే బ్యూరేట్ లో టైట్రేట్ ఏదైతే ఉందో అది టైట్రేట్ ఏదైతే ఉందో టైట్రేట్ ని మనం కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకుంటూ టైట్రేట్ నేమో బ్యూరేట్ లో తీసుకుంటాం. ఈ బ్యూరేట్ లో తీసుకునే సొల్యూషన్ కనుక కలర్డ్ సొల్యూషన్ అయింది, లేకపోతే కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకున్నది కలర్డ్ సొల్యూషన్ గా ఉన్నది. సో those type of solutions are substances behaving as a self indicators for redox titrations. So వాటంతట అవే ఆ కలర్ ప్రాపర్టీస్ ఆ రియాక్షన్ బట్టి అవి కలర్ చేంజెస్ జరుగుతాయి. సో దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకునేది ఏంటంటే పర్మాంగనేట్ సొల్యూషన్. పర్మాంగనేట్ సొల్యూషన్ అంటే పొటాషియం పర్మాంగనేట్ MnO4-. సో ఇదేంటంటే ఇంటెన్సివ్లీ పర్పుల్ కలర్ లో ఉంటుంది. మీరు అందరూ చూస్తారు డార్క్ పర్పుల్ కలర్ లో. సో దీన్ని మనం యాజ్ ఎ స్టాండర్డ్ సొల్యూషన్, ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్ గా బ్యూరేట్ లో తీసుకుంటాం. సో బ్యూరేట్ లో తీసుకొని దీనికి టైట్రేషన్ పర్పస్ వాడేది ఏంటంటే ఆక్సాలేట్ కానీ ఎస్టిక్ యాసిడ్ ఈ టైప్ ఆఫ్ ఏదన్నా సొల్యూషన్ ని రిడాక్స్ టైట్రేషన్ ఇన్వాల్వ్ చేసేది కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకొని చేస్తే ఇది పర్పుల్ కలర్ లో ఉన్నది. అంటే దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తెలుసు కదా మీకు, Mn+7 స్టేట్ లో ఉంటుంది. ఆర్ Mn7 స్టేట్ లో ఉంటుంది. Mn+7 స్టేట్. సో ఇది ఆక్సిడైజ్డ్ ఫార్మాట్ లో ఉన్నప్పుడు, ఈ ఆక్సిడైజ్డ్ ఫామ్ లో ఉన్నప్పుడు MnO4- పొటాషియం పర్మాంగనేట్ అనే సొల్యూషన్ పర్పుల్ కలర్ లో. సో మనం ఇంకా కోనికల్ ఫ్లాస్క్ లోకి కలుపుతా ఉంటాం. స్టిర్ చేసే కొంది ఈ బ్యూరేట్ లో ఉన్నటువంటి ఫ్లో KMnO4 ఫ్లో స్లోగా కోనికల్ ఫ్లాస్క్ లోకి ఎంటర్ అవుతుంది. కోనికల్ ఫ్లాస్క్ లో ఉండే సొల్యూషన్ కనుక దీంతో రియాక్ట్ అవుతూ సో దీన్ని వచ్చేసరికి MnO గా మారుతుంది. ఈ Mn కి ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. సో టోటల్ గా ఏమైంది, Mn+7 నుంచి Mn+2 వచ్చింది, రిడ్యూస్డ్ ఫామ్ లోకి వచ్చేసింది. రిడ్యూస్డ్ ఫామ్. సో ఎప్పుడైతే రియాక్షన్ కంప్లీట్ అవుతుందో రిడాక్స్ టైట్రేషన్ లో ఈ MnO4 మొత్తం Mn+2 గా మారి ఉన్న కోనికల్ ఫ్లాస్క్ సొల్యూషన్ తో రియాక్ట్ అయ్యి Mn+2 గా మారుతుంది, కలర్లెస్ సొల్యూషన్ గా వస్తుంది. సో ఒక పర్టికులర్ టైం ఆ పాయింట్ దగ్గర ఈక్వివలెంట్ పాయింట్ అంటూ న్యూట్రల్ అయిపోతుంది. కోనికల్ ఫ్లాస్క్ లో ఉన్న సొల్యూషన్ మనం బ్యూరేట్ నుంచి తీసుకుంటున్నటువంటి ఈ సొల్యూషన్ న్యూట్రల్ అయిపోయి రిడాక్స్ టైట్రేషన్ పీక్ పాయింట్ వచ్చేసి ఈక్వివలెంట్ పాయింట్ దాటి ఎక్స్ట్రాగా 1 డ్రాప్ పడినా కానీ MnO4 అది కలర్ లెస్ సొల్యూషన్ నుంచి కలర్డ్ సొల్యూషన్ గా మారి. ఇనీషియల్ గా మీరు కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకున్న ఎసిడిక్ ఫామ్ కలర్లెస్ సొల్యూషన్ గా ఉంది. ఆ కలర్లెస్ సొల్యూషన్ లోకి ఈ కలర్డ్ సొల్యూషన్ బ్యూరేట్ ద్వారా పంపిస్తాం. సో పంపించినట్టు ఈ పర్పుల్ కలర్ ఈ కోనికల్ ఫ్లాస్క్ లో డిసపియర్ అయిపోతూ ఉంది. సో అట్ ద పర్టికులర్ పాయింట్ లో అంటే ఈక్వివలెంట్ పాయింట్ రిడాక్స్ న్యూట్రల్ పాయింట్ వచ్చాక ఇది కలర్లెస్ సొల్యూషన్ మొత్తం అయిపోతుంది. సో ఎడిషనల్ గా ఇంకా మనం KMnO4 చేస్తానే ఉంటాం, బ్యూరేట్ తో రన్ చేస్తానే ఉన్నప్పుడు 1 డ్రాప్ ఎక్స్ట్రా పడినా కానీ Mn+2 ఆక్సిడేషన్ స్టేట్ అయిపోయి Mn+4 లోనే ఉండిపోతుంది. ఎందుకంటే కోనికల్ ఫ్లాస్క్ లో అయిపోయింది, సో న్యూట్రల్ అయిపోయింది, ఇంకా ఎడిషనల్ గా వచ్చినంత ఉండిపోతుంది. సో అది కలర్ గానే ఉంటుంది. బట్ అక్కడ ఎంత పర్పుల్ కలర్ లో ఉంటుందంటే లైట్ పర్పుల్ కలర్ లో చూడాలి. సో మామూలుగా ఉన్న KMnO4 బ్యూరేట్ లో చూస్తే డార్క్ పర్పుల్ కలర్ లో ఉంటుంది. మీరు కోనికల్ ఫ్లాస్క్ లో పడే కొంది లైట్ పర్పుల్ కలర్, వెరీ లైట్ పర్పుల్ కలర్ రాంగ్ లోనే మన సొల్యూషన్ ఆఫ్ చేసారు KMnO4. సో అప్పుడు ఆ పాయింట్ ని తీసేసి అది ఎండ్ పాయింట్ గా కన్సిడర్ చేసి నోటేట్ చేస్తారు. ఇలా KMnO4 కానీ లేకపోతే అదర్ Mn+2 రిడ్యూస్డ్ ఫామ్ లోకి వచ్చినటువంటి కొన్ని సొల్యూషన్స్ కానీ యాజ్ ఏ సెల్ఫ్ ఇండికేటర్స్ గా పనిచేస్తాయి.
for redox titrations. So ఇది one type of the class. So దీన్ని మనం as a example గా కన్సిడర్ చేసి చెప్పుకుంటాం. సో మామూలుగా ఏం జరుగుతుంది, in some cases the reaction in the titration act as an indicator. Such reactants are called as a self indicator. Best example ఏంటంటే మనది EKMnO4 ప్రొసీజర్ రాస్తే సో ఈ పర్పస్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే సెకండ్ ఇంపార్టెంట్ పర్పస్ వాడేది ఎడిషనల్ గా తీసుకుంటాం, అంటే ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ గా కన్సిడర్ చేస్తాం. ఎక్స్టర్నల్ ఇండికేటర్. సో దీనికి బెటర్ ఎగ్జాంపుల్ KMnO4 గా తీసుకుంటే, పర్మాంగనేట్ సొల్యూషన్ గా తీసుకుంటే ఎగ్జాంపుల్ ని ఇండికేటర్. దీనికి ఏం తీసుకోవాలో. సో ఎక్స్టర్నల్ ఇండికేటర్ అంటే మనం తీసుకున్నటువంటి బ్యూరేట్ లో సొల్యూషన్ కానీ ఆ కోనికల్ ఫ్లాస్క్ లో సొల్యూషన్ ఏదైతే టైట్రేట్ టైట్రేట్ ఉందో రెండు సొల్యూషన్స్ కలర్లెస్. బట్ ఈక్వలెంట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడు ఇండికేటర్ ని అవుట్ సైడ్ నుంచి తీసుకోవాలి. అవుట్ సైడ్ అంటే కోనికల్ ఫ్లాస్క్ లోకి డ్రాప్ చేస్తుంది. అటువంటి టైప్ ఆఫ్ ఇండికేటర్స్ మనం ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ అంటూ ఆల్మోస్ట్ మన యాసిడ్ బేస్ టైట్రేషన్ లో ఎక్కువ వాడింది, ఆల్మోస్ట్ 99% ఆర్ 100% వాడింది ఎక్స్టర్నల్ ఇండికేటర్స్. ఎందుకంటే మన యొక్క యాసిడ్ బేస్ ఆల్మోస్ట్ అన్ని సొల్యూషన్స్ కలర్లెస్ సొల్యూషన్స్. కలర్లెస్ సొల్యూషన్ అన్ని ఐడెంటిఫై చేయడం ఎండ్ పాయింట్ కష్టం కాబట్టి ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ నే వాడాలి. బట్ ఇక్కడ రిడాక్స్ టైట్రేషన్ లో వాడే వన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ ఏంటంటే ఒకటి స్టార్చ్. మీరు చూసే ఉంటారు స్టార్చ్ ఇండికేటర్, వాటిల్లో మన ల్యాబ్ లో ఉంటుంది. ఇది బాగా డార్క్ పర్పుల్ కలర్ లో ఉంటుంది. డార్క్ పర్పుల్ కలర్ లో ఉంటుంది. ఇందాక KMnO4 ఏమో ఇంటెన్సివ్ గా కొంచెం దీనికన్నా పోల్చుకుంటే అది లైట్ కనపడుతుంది పర్పుల్ కలర్. బట్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ బ్లాక్ గా ఉంటుంది, డార్క్ పర్పుల్ కలర్. సో పై చూడడానికి సడన్ గా చూసేది బ్లాక్ గా ఉందనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ ఇన్ ఏ డార్క్ పర్పుల్ కలర్. స్టార్చ్ సొల్యూషన్ ని యాజ్ అన్ ఎక్స్టర్నల్ ఇండికేటర్ గా వాడతాం. సో మనం తీసుకునే సొల్యూషన్ ఒకవేళ సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ గా స్టార్చ్ ఇండికేటర్ తీసుకుంటే దీనిలో కోనికల్ ఫ్లాస్క్ లో ఏముంటుందంటే అయోడిన్ ఉంటుంది. I3- తో ఐడెంటిఫై చేయడానికి వాడతాం స్టార్చ్ ఇండికేటర్. అంటే మీరు అయోడిన్ లిబరేషన్ మెథడ్ ఒకటి ఉంది, చేసే ఉంటారు. సో ఒక 10 minutes ఒక డార్క్ చాంబర్ లో ఉంచేసి పీస్ టైట్రేషన్ చేసి ఒక ప్రొసీజర్ చేసి ఉంటారు. సో ఆ పర్పస్ లో ఏం చేస్తామంటే అయోడిన్ లిబరేషన్ కోసం ఆ డార్క్ చాంబర్ లో ఉంచామని చెప్పారు. సో లాస్ట్ సెమిస్టర్ లోనే చేస్తుంటారు. సో ఈ I3- రిలీజ్ అవుతా ఉంటుంది సొల్యూషన్ నుంచి. ఆ కోనికల్ ఫ్లాస్క్ నుంచి ఎంత అయోడిన్ లిబరేట్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికే ఈ స్టార్చ్ ఇండికేటర్ ను వాడతాం. ఈ స్టార్చ్ ఇండికేటర్ ఏం చేస్తుంది అంటే ఈ I3- సో ఈ I3- కాస్త I2 గాను అండ్ I+ గాను మారి ఎంతో కొంత పొటెన్షియల్ వాల్యూస్ ని రిలీజ్ చేస్తుంది. ఆ పొటెన్షియల్ వాల్యూకి రిలేటెడ్ గా ఈ స్టార్చ్ ఇండికేటర్ మారిపోతాం. సో I3 కండిషన్ లోనేమో స్టార్చ్ ఇండికేటర్ డార్క్ పర్పుల్ కలర్ లో ఉంది. సో ఎప్పుడైతే స్టార్చ్ ఇండికేటర్ పర్పుల్ కలర్ లో ఉండేసి బ్యూరేట్ సొల్యూషన్ తో టైట్రేషన్ చేస్తామో ఈ I3- మొత్తం I2 I- గా మారిపోతాం. ఎప్పుడైతే బ్యూరేట్ తో టైట్రేషన్ చేయడం మొదలెట్టాం, బ్యూరేట్ సొల్యూషన్ ఎప్పుడైతే డ్రాప్ అవుతూ ఉంటుందో స్లోగా ఈ డార్క్ పర్పుల్ కలర్ మొత్తం డిసపియర్ అయిపోయి చివరికి I3- కంప్లీట్ గా కన్స్యూమ్ అయిపోయా కంప్లీట్ ప్రొడక్ట్స్ ఫామ్ అయినప్పుడు ఈ స్టార్చ్ ఇండికేటర్ ఈ కండిషన్ లో కలర్లెస్ గా ఉంది, కలర్లెస్ సొల్యూషన్ గా ఉంటుంది. I3- ఉండటం వల్ల స్టార్చ్ ఇండికేటర్ స్టిల్ డార్క్ పర్పుల్ కలర్ లోనే ఉంది. ఈ కలర్ I3- కాదండి, స్టార్చ్ కలర్. స్టార్చ్ కలర్ ఈ కండిషన్ I3- ఉండటం వల్ల అది ఇంకా అలానే ఉంది. ఎప్పుడైతే ప్యూరేట్ సొల్యూషన్ నుంచి టైట్రేట్ చేయటం మొదలెట్టామో I3- మొత్తం I2 + I- గా మారిపోతాం. మారిపోయినప్పుడు కంప్లీట్ కన్స్యూమ్ అయిపోయాక ఈ డార్క్ పర్పుల్ కలర్ లో ఉన్న స్టార్చ్ ఈ కండిషన్ I2 + I- కండిషన్ లో మటుకు కలర్లెస్ గా కనబడుతుంది.
బట్ స్వతహాగా స్టార్చ్ కలర్ డార్క్ పర్పుల్, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ I3- లో దాని యొక్క ఐడెంటిటీ కలర్ నేమ్ లాస్ చేసుకోదా. బట్ అనదర్ కండిషన్, ఈ టైప్ ఆఫ్ ది సొల్యూషన్ లో దాని ఐడెంటిటీ కలర్ ని లాస్ చేసుకొని యాజ్ ఏ కలర్లెస్ గా కనబడుతుంది. బట్ ఇన్నర్ గా స్టార్చ్ కలర్ గానే ఉంటుంది. మీరు I3 కండిషన్ తీసేసి అమ్మటిని మళ్ళీ I3-1 డ్రాప్ వేసిన ఇమీడియట్ గా స్టార్చ్ కలర్ మారిపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ ది ఇండికేటర్స్ ని ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ కి బెటర్ ఎగ్జాంపుల్ గా చెబుతూ, అంటే దీనిలోనే ఇంకోటి థయోసైనేట్ SC ఐరన్ +2 స్టేట్ నుంచి Fe+3 స్టేట్ గా కన్వర్ట్ అయిపోతుంది ఎలక్ట్రాన్స్ లోనే ఇక్కడ కూడా. సో ఈ సొల్యూషన్ లో ఈ థయోసైనేట్ సొల్యూషన్ కూడా మన ల్యాబ్ లో ఉండదు, ఎందుకంటే సైనేట్ గ్రూప్ ఉండటం వల్ల మనం ఎక్కువ వాడాం. సో ఈ సైనేట్ ఓన్లీ MS స్టూడెంట్ పర్పస్ కోసమే మన ల్యాబ్ లో ఉంచుకుంటాం. డిగ్రీ పర్పస్ అయితే దీన్ని వాడడం, స్టార్చ్ ఇండికేటర్ నే వాడతాం. అందుకే దీన్నే బెటర్ ఎగ్జాంపుల్ గా మనం చూద్దాం. అండ్ Fe+2 కండిషన్ లో అది మేబీ ఫెర్రస్ సల్ఫేట్ అవుతుంది, అంటే ఫెర్రస్ గా ఉన్నటువంటి కండిషన్స్ లో థయోసైనేట్ ఒక రకమైన పర్పుల్ కలర్ లోనే ఉంటుంది. ఇది కూడా ఈ పర్పుల్ కలర్ సొల్యూషన్ లో Fe+2 ఫెర్రస్ స్టేట్ లో ఉంటుంది. అదే ఫెర్రిక్ కండిషన్స్ కి మారారు, టోటల్ టైట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఫెర్రిక్ క్లోరైడ్ ఆర్ ఫెర్రిక్ సల్ఫేట్ కండిషన్ లో మారిపోయాక ఈ థయోసైనేట్ కలర్ కూడా కలర్లెస్ గా మారుతుంది. లైక్ డార్క్ పర్పుల్ స్టార్చ్ కలర్లెస్ గా మారినట్టే థయోసైనేట్ కూడా పర్పుల్ కలర్ నుంచి కలర్లెస్ సొల్యూషన్ గా మారుతుంది. ఇది వన్ ఆఫ్ ది సెకండ్ ఎగ్జాంపుల్. కన్సిడర్ చేస్తే ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ అంటే ఏంటి? ఫైనల్ గా దీస్ సబ్స్టెన్సెస్ వి ఆర్ యూజింగ్ యాజ్ ఎన్ అవుట్ సైడ్ ద రియాక్షన్, అవుట్ సైడ్ నుంచి యాడ్ చేసుకొని ఈ ఏజెంట్స్ కి టైట్రేషన్ మొదలుపెడతారు. లైక్ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ ఏ విధంగా అయితే ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్, మిథైల్ రెడ్ ఇండికేటర్స్ వాడాము, సేమ్ ఇక్కడ కూడా ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ గా ఈ either స్టార్చ్ ఆర్ SN- అని వాడతాం. సో ఇవి పర్టికులర్ గా రిడాక్స్ రియాక్షన్ టైప్ ఆఫ్ టైట్రేషన్స్ మాత్రమే స్టార్చ్ SCN-. అంతేగాని స్టార్చ్ కలర్ ఉంది కదా అని యాసిడ్ బేస్ టైట్రేషన్స్ లో మళ్ళీ స్టార్చ్ వాడకూడదు. సో ఏ ఇండికేటర్స్ దేని పర్పస్ వాడుతున్నామో కూడా మీకు తెలిసి ఉండాలి ఈ అనలిటికల్ మెథడ్స్. Otherwise, it will be difficult to analyze those type of titrations in analytical chemistry. So, ఇది external indicators యొక్క brief things and better examples వచ్చేసరికి ఏంటి? Starch dark purple color లో one of the better example. And the most important one of the application wise good important అయినటువంటి indicators redox indicators. సో దీనికి ప్రీవియస్ నాటికి ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ ఇది కెమికల్ కండిషన్ బట్టి కలర్స్ ఐడెంటిఫికేషన్. సో కెమికల్ ఎసిడిక్ కండిషన్ లోనో బేసిక్ కండిషన్ లోనో ఆర్ ఆ సొల్యూషన్ రెడ్యూస్డ్ ఫార్మాట్ లో ఉంటే ఆర్ బేసిక్ ఫార్మాట్ లో ఆర్ ఆక్సిడైజ్డ్ ఫార్మ్, రెడ్యూస్డ్ ఫార్మ్, ఈ టైప్ ఆఫ్ కెమికల్ కండిషన్ బట్టి ఈ కలర్ సొల్యూషన్స్ గా ఉంటాయి. ఇండికేటర్స్ రకరకాల బిహేవియర్స్. బట్ ఈ రిడాక్స్ ఇండికేటర్ పర్పస్ ఏంటంటే రియాక్షన్ జనరేట్ చేసే పొటెన్షియల్ బట్టి ఇండికేటర్ కలర్ ఇండికేషన్ ఉంటుంది. సో సపోజ్ దీనికి బెటర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ఆఫ్ ఇండికేటర్ లో డైఫినైల్ ఎమీన్. డైఫినైల్ ఎమీన్ సిస్టమ్. సో ఈ ఇండికేటర్ పర్పస్ ఏంటంటే మీరు రియాక్షన్ ప్రొసీడ్ చేస్తాం. సపోజ్ దీనిలో ఇండికేటర్ మెయిన్ గా డిపెండ్స్ ఆన్ ద సొల్యూషన్ యొక్క పొటెన్షియల్ మీద డిపెండ్ అయి ఉంటే దాన్ని రిడాక్స్ ఇండికేటర్ గా కన్సిడర్ చేస్తాం. సపోజ్ చూడండి, as the solution of the potential changes with the addition of the titration. Suppose Fe+2 స్టేట్ లో ఉంది ఏదో ఒక సొల్యూషన్. సో ఇక్కడ మనకి ఈ అవైలబిలిటీగా లేనప్పుడు చేయాల్సిన పద్ధతి ఏంటంటే
రిడాక్స్ ఇండికేటర్ వాడటానికి Fe+2 నుంచి Fe+3 అనే స్టేట్ కి వచ్చింది. మన దగ్గర అప్పటికి స్టార్చ్ ఇండికేటర్ లేదు, ఎక్స్టర్నల్ ఇండికేటర్ కానీ వీటిలో సెల్ఫ్ ఇండికేటర్ కానీ లేదు. సో దీనికి పర్టికులర్ గా పొటెన్షియల్ వాల్యూ ఉంటుంది. సో ఈ Fe+2 నుంచి Fe+3 అంటే ఎలక్ట్రాన్ ఫ్లో అయ్యగా ఏదో జస్ట్ రిమూవల్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ ఫ్లోమెంట్ జరిగింది కాబట్టి ఎంతో కొంత పొటెన్షియల్ అనేది జనరేట్ అయి ఉంటుంది ఆ సొల్యూషన్. సో పొటెన్షియల్ జనరేట్ అయి ఉంటుంది. ఆ పొటెన్షియల్ వాల్యూని బట్టి మేబీ 2.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కనుక పొటెన్షియల్ వాల్యూ రిలీజ్ అయ్యి ఉందను. సో పర్టికులర్ గా ఈ వాల్యూ దగ్గర ఈ డైఫినైల్ ఎమీన్ సమ్ కలర్డ్ గా మారుతుంది. అంటే డిపెండింగ్ ఆన్ ద పొటెన్షియల్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ టైట్రేషన్ అనాలిసిస్ the indicator behaving as a color and colorless solutions గా ఉంటే ఆ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ని రిడాక్స్ ఇండికేటర్స్ అని. రిడాక్స్ మీనింగ్ అదే అంటే ఈ ఇండికేటర్ ఎలా బిహేవ్ చేస్తుందంటే పొటెన్షియల్ వాల్యూని బట్టి దాని యొక్క ఫార్మాట్ ని మార్చుకుంటాం. సపోజ్ 2.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో డైఫినైల్ ఎమీన్ నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ ఫార్మ్ +3 అనుకోండి. సో రెడ్యూస్డ్ ఫామ్ లోకి వచ్చేసరికి N-1 స్టేట్ లోకి వచ్చేస్తుంది. అంటే దాని యొక్క ఇండికేటర్ ఎలక్ట్రాన్ ఫ్లో కూడా డిపెండెంట్ గా ఉంటుంది. కాబట్టి రిడాక్స్ ఇండికేటర్ అంటే దీనిలోనే ఇండికేటర్ లోనే మళ్ళీ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగింది బై యూజింగ్ ఈ పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూస్ ను ఉపయోగించు. అర్థమైంది కదా? సో ఈ సొల్యూషన్ మనం ఏదైతే ప్యూరేట్ లో నుంచి తీసుకున్నటువంటి సొల్యూషన్ కోనికల్ ఫ్లాస్క్ లో ఉన్నటువంటి సొల్యూషన్ తో టైట్రేషన్ మొదలెట్టినప్పుడు కొన్ని రకాల పొటెన్షియల్ వాల్యూస్ జనరేట్ అవుతాయి, పొటెన్షియల్ ఎనర్జీ జనరేట్. ఆ పొటెన్షియల్ ఎనర్జీ యూటిలైజ్ చేసుకొని మనం తీసుకున్నటువంటి ఇండికేటర్ ఆక్సిడైజ్డ్ ఫార్మాట్ లో నుంచి రెడ్యూస్డ్ ఫార్మాట్ లోకో లేకపోతే రెడ్యూస్డ్ ఫార్మాట్ నుంచి ఆక్సిడైజ్డ్ ఫార్మాట్ లోకో దాని అంతటా అదే రిడాక్స్ లోకి కన్వర్ట్ అయితే రిడాక్స్ రియాక్షన్ హ్యాపెన్ జరిగితే ఆ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ని రిడాక్స్ ఇండికేటర్స్ గా కన్సిడర్ చేయొచ్చు. దానికి బెటర్ ఎగ్జాంపుల్ డైఫినైల్ ఎమీన్ సిస్టమ్స్. సో దీని గనక డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తే a redox indicator is a compound which can undergo oxidation and reduction reversibly and the oxidized and reduced form have different colors. So by using potential generated from the solution, కాబట్టి అది రివర్సిబుల్ గా ఆక్సిడైజ్డ్ గా గానీ రెడ్యూస్డ్ గా గానీ ఆ ఇండికేటర్ మారిపోయి దాని కలర్ ను కూడా చేంజెస్ చేసుకుంటారు. రెడ్యూస్డ్ ఫార్మాట్ లో ఉంటాయి ఒక కలర్ అండ్ అదర్ ఫార్మాట్ కలర్ లో ఉంటాయి. అంటే ఆక్సిడైజ్డ్ ఫార్మాట్ లో ఉంటే వన్ టైప్ ఆఫ్ ది కలర్ గా చూపిస్తుంది. అందులో డైఫినైల్ ఎమీన్ ఉంది అనుకోండి, ఆక్సిడైజ్డ్ ఫార్మాట్ లో ఉంటే ఇదే కనుక డైఫినైల్ ఎమీన్ ఆక్సిడైజ్డ్ ఫార్మాట్ లో కనుక ఉంటే వైలెట్ కలర్ లో ఉంటుంది, వైలెట్ కలర్. అదే రెడ్యూస్డ్ ఫార్మాట్ లోకి వచ్చింది అనుకోండి, ఆక్సిడేషన్ స్టేట్ నుంచి రెడ్యూస్డ్ ఫార్మాట్ లోకి వస్తే కలర్లెస్ సొల్యూషన్ గా మారిపోతాం. సో ఆ టైప్ ఆఫ్ దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ బట్టి అది గనక కలర్ చేంజెస్ గనక జరిగితే ఆ టైప్ ఆఫ్ ది ఇండికేటర్స్ ని రిడాక్స్ ఇండికేటర్స్ గా మనం కన్సిడర్ చేసి చూడాలి. ఇవి మాక్సిమం 3 types of the indicators in the redox titrations లో చూద్దాం. సో దీనికి కొంచెం ఇండికేటర్స్ బేసిక్ కాబట్టి కొంచెం డీటెయిల్ గా చెప్పాల్సి వచ్చింది. సో ఇది సో దీనికి 3 రకాల ఎగ్జాంపుల్స్ కన్సిడర్ చేసుకోండి. KMnO4, స్టార్చ్ అండ్ డైఫినైల్. కొంచెం మీరు చదివితే అర్థమవుతుంటుంది. మెటీరియల్ పాస్ చేసినప్పుడు లేకపోతే మీరు రన్నింగ్ నోట్స్ ఇంకొకసారి చూస్తే ఓకే వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్సెస్ అనేది చూసుకుంటే అర్థమైపోతా ఉంటుంది. అండ్ ఇవి చూసింగ్ ఆఫ్ ది ఇండికేటర్స్ ఫర్ టైట్రేషన్స్ లో 3 types కి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. జస్ట్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది, ఏమి పొందని విషయం కాదు. తర్వాత సో ఇంకా దీన్ని యాసిడ్ బేస్ టైట్రేషన్స్ లాగే ఇంకొక మెథడ్ ఉంది. దీనికి కూడా
ఏంటిది పొటెన్షియోమెట్రీ. ఒకవేళ రిడాక్స్ టైట్రేషన్ యాజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక చూస్తే దానికి పేరు ఏంటిదంటే పొటెన్షియోమెట్రీ. పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ అని కూడా మనం కాల్ చేస్తుంటాం. మీకు సెకండ్ ఇయర్ లో ఉందండి, ఈ ఎక్స్పెరిమెంట్ గా చూపిస్తుంటారు, ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ గా పొటెన్షియోమెట్రీ. దీనిలో ఏంటంటే మనం యాజ్ ఏ కెమికల్ బేస్డ్ గానే ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా. పీరియడ్ లో ఈ ప్రొసీజర్ అంతా కాకుండా జస్ట్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు శాంప్లైజ్ ఆర్ అనలైజ్ ద సొల్యూషన్, జస్ట్ బీకర్ లో కంటైనర్ లో తీసుకొని బీకర్స్ లో దానిలో ఒక ప్లాటినం ఎలక్ట్రోడ్ అనే దాన్ని చేస్తాం. ప్లాటినం ఎలక్ట్రోడ్ ఉంటుంది ఒకటి, ఇంకోటి ఏమో రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని ఇంకోటి ఉంటుంది, రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో ఇవి రెండు దేంతో కనెక్టెడ్ అయి ఉంటాయంటే ఒక పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ లో ఐడెంటిఫై చేసేసి ఇది ఒక మానిటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది, ఒక డిస్ప్లే కి. వాట్ ఎవర్ వి ఆర్ యూజింగ్ డిస్ప్లే ఏదైనా అవ్వచ్చు, ఇది డిస్ప్లే కి కనెక్టెడ్ అయి ఉంటుంది, జస్ట్ కనెక్టెడ్ అయి ఉంటుంది. ఇక్కడ మానిటరింగ్ గా చూస్తుంది మానిటరింగ్. సో డిపెండింగ్ ఆన్ కర్వ్స్ ప్రకారం ఇది డిపెండెంట్ గా ఉంటుంది. ఇక్కడ ప్లాటినం, ఈ పొటెన్షియోమెట్రీలో ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్ యాక్టింగ్ యాజ్ ఏ ఇండికేటర్. మన ఇండికేటర్స్ వాడుతున్నాం పొటెన్షియో టైట్రేషన్స్ లో, రిడాక్స్ టైట్రేషన్ లో. ఇక్కడ ఇండికేటర్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ప్లాటినం ఎలక్ట్రోడ్ యాక్టింగ్ యాజ్ ఏ ఇండికేటర్, అండ్ మన రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏం చేస్తుంది అంటే యాజ్ ఏ రియల్, అంటే ఫిక్స్డ్ పొటెన్షియల్ వాల్యూని ఇండికేషన్ చేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ బీకర్ లో సొల్యూషన్ తీసుకుంటాం, స్లోగా పీరియడ్ నుంచి డ్రాప్ వైజ్ గా చేస్తాం. అంటే దీనిలో మ్యాన్ వర్క్ తక్కువగా ఉంటుంది. మనం డేటా తీసుకోవటం, డేటా నోటిఫై చేసుకొని, గ్రాఫ్ తీసుకొని, ఎంత సొల్యూషన్, ఎంత పొటెన్షియల్ వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేసుకునే కదా. డైరెక్ట్ గా ఇక్కడ సింపుల్ మెథడ్ ఏంటంటే బీకర్ లో సొల్యూషన్ శాంపిల్ తీసుకుంటూ పీరియడ్ లో నుంచి రన్ చేస్తా ఉంటుంటూ లోపల ఒక వైబ్రేటర్ ఉంటుంది. ఈ వైబ్రేటర్ ఏం చేస్తుందంటే సో సొల్యూషన్ బాగా స్టిల్ చేస్తా ఉంటుంది. ఈ స్టిల్ చేస్తా ఉంటుంది. సో సొల్యూషన్ అంతా స్టిల్ అయ్యే కొంది మనకి ప్లాటినం ఎలక్ట్రోడ్, రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ నుంచి పొటెన్షియల్స్ అన్ని మారిపోతాం. పొటెన్షియల్ వాల్యూస్ అని మానిటరింగ్ లోకి వచ్చేసి ప్లాట్ అనేది, కర్వ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసి ఎండ్ పాయింట్ కూడా తెలుస్తుంది. సో ఇది జనరల్ గా పొటెన్షియోమెట్రీ పర్పస్ లో వాడతాం. సో అంటే రెడాక్స్ టైట్రేషన్ యాజ్ ఏ ఇన్స్ట్రుమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకొస్తే పొటెన్షియోమెట్రీ, యాసిడ్ బేస్ టైట్రేషన్ యాజ్ ఏ ఇన్స్ట్రుమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకొస్తే pH మెట్రీ. సో ఈ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో రెండిటికి రెండు ఇన్స్ట్రుమెంట్, pH మెట్రీ, పొటెన్షియోమెట్రీ. అండ్ వీటి యొక్క కర్వ్స్ ప్రకారం మనం ఎలా ఎండ్ పాయింట్ ని అండ్ మానిటరింగ్ థింగ్స్ ని చూద్దాం. పొటెన్షియోమెట్రీ దీనిలోనేమో జనరల్ గా యాసిడ్ బేస్ టైట్రేషన్ లో ఎలా చేసాము, ఇక్కడేమో జస్ట్ వాల్యూమ్ ఆఫ్ ది బేస్ గా తీసుకున్నాం. బట్ ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది వాట్ ఎవర్ మీరు సీరిక్ తో చేస్తేనేమో వాల్యూమ్ ఆఫ్ ది సీరిక్ సొల్యూషన్, అంటే బ్యూరేట్ సొల్యూషన్ తీసుకుంటాం. ఇక్కడ ఎంత వాల్యూమ్స్ యాడ్ చేసుకుంటే అర్థమైంది. సపోజ్ మీరు KMnO4 తో చేస్తున్నారు అనుకోండి, Mn+7 యొక్క వాల్యూమ్ ఎంత తీసుకుంటాం, ఇది ఇండికేషన్. వాల్యూమ్ ఆఫ్ ది Mn+7 బ్యూరేట్ సొల్యూషన్ ని తీసుకుంటాం. బ్యూరేట్ సొల్యూషన్ ని ఈ x యాక్సిస్ లో కన్సిడర్ చేస్తాం, ఆర్ దీన్ని ఏమంటే టైట్రెంట్ గా కన్సిడర్ చేస్తాం. బ్యూరేట్ సొల్యూషన్ టైట్రెంట్. సో ఇక్కడ ఏం చేస్తామంటే అక్కడ pH రేంజ్ కన్సిడర్ చేసాం కదా, ఇక్కడ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కన్వర్ట్ చేసుకొని చూస్తాం. సో మేబీ మీరు 0. సంథింగ్ 0.1 తో స్టార్ట్ చేసి సపోజ్ దీన్ని 0.4 గా కన్సిడర్ చేయండి, 0.3, 0.2, 0.1, 0, 1.0 or 1.1, 1.2, 1.3. సో ఇలా కన్సిడర్ చేశారు. ఎలక్ట్రాన్ వోల్ట్స్, మెయిన్ గా ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఇదేమో వాల్యూమ్ ఆఫ్ ది పర్టికులర్ బ్యూరేట్ సొల్యూషన్. మనం KMnO4 తో చేస్తున్నాం అనుకుంటే Mn+7.
అని జనరలైజ్డ్ ఎగ్జాంపుల్ గా తీసుకో. అంటే దీని కర్వ్ సింగిల్ టైప్ ఆఫ్ ది కర్వ్ అండి. దీనిలో ఎక్కువ పొటెన్షియల్ హై లోయర్ అంటే ఏమి ఉండవు కొద్దిగా. సో స్టార్టింగ్ విత్ ఇలా వస్తుంది అండ్ హైయర్ పొటెన్షియల్ వాల్యూస్. సో జస్ట్ ఈ టైప్ ఆఫ్ ది ఇండికేషన్ స్లైడ్ ముందు సో ఇలా స్టార్ట్ అయ్యి అండ్ ఇలా. సో జనరల్ గా ఈక్వివలెంట్ పాయింట్ మనకి ఇక్కడ ఉంటుందండి. ఈక్వివాలెంట్ పాయింట్ ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అంటే ఎగ్జాక్ట్ పాయింట్ ని కన్సిడర్ చేయలేము. అందుకే మనం ఎండ్ పాయింట్ గా ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఇది ఎండ్ పాయింట్ గా ఇక్కడ కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ రకరకాల పాయింట్స్ ఉంటానే ఉంటుంది. సో వాటన్నిటిని మనం మెన్షన్ చేసుకోవాలి. దీనికి వచ్చేసరికి ఫస్ట్ 10 ml తోను 20, 30, 40, 50, maybe 60. So whatever burette ranges. ఇలా ఉంటాయి జనరల్ గా రిడాక్స్ టైట్రేషన్ కర్వ్స్ చిన్న డిస్క్రిప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రాయాలి. On the x-axis we are going to take burette solution or volume of the titrate గా తీసుకుంటాం. And y-axis presentation లో electron volts potential values గా తీసుకుంటాం. The curve indication is like this అనేసి equivalent point end point అని just brief గా రాస్తాం. ఎందుకంటే ఇది ఇన్నర్ గా ఉండే పార్ట్ కాబట్టి కర్వ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాసిడ్ బేస్ కర్వ్స్ చూసాం అంటే అక్కడ 4 types ఆఫ్ ది కర్వ్స్ చూసాం. బట్ ఇక్కడ సింగిల్ కర్వ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది రిడాక్స్ టైట్రేషన్స్ కర్వ్ అని పెట్టేసి ఇది ఆర్ ప్లాట్ whatever that. ఓకేనా? రిప్రజెంటేషన్ ఇది జాగ్రత్తగా రాయండి. తర్వాత మీరు ఒక్కొక్క పాయింట్ అండర్స్టాండ్ చేసుకొని యాసిడ్ బేస్ టైట్రేషన్ కంపారిటివ్ గా రాయాలి. మినిమం 3 పాయింట్స్ డిఫరెన్సెస్ చేసి రాసి చూపించాలండి టాప్ క్లాస్ ఎప్పుడైనా. సో యాసిడ్ బేస్ టైట్రేషన్ ని రిడాక్స్ టైట్రేషన్ లో మేజర్ డిఫరెన్సెస్ మినిమం 3. ఐ కెన్ ఫైండ్ అవుట్ మాక్సిమం మోర్ దాన్ 5, బట్ మీరు మటుకు మినిమం 3 ఐడెంటిఫై చేసి నాకు స్క్రీన్ షాట్ ఇవ్వండి. సో కంపారిటివ్ గా చూడండి, అప్పుడే అర్థం అవుతాయి. లేకపోతే ఇన్ని టైట్రేషన్స్ అర్థం కాదు. ఎందుకునే 5 ఉన్నాయి. యాసిడ్ బేస్ టైట్రేషన్, రిడాక్స్ టైట్రేషన్స్, తర్వాత ప్రెసిపిటేషన్ టైట్రేషన్ వచ్చేది నెక్స్ట్ క్లాస్ నేను. తర్వాత కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ అండ్ ఐడియోమెట్రిక్ టైట్రేషన్. 5 టైప్స్ చేసేటప్పుడు 1 after 1 డిఫెన్సివ్ గా చదివితే మాక్సిమం గుర్తుంటానికి తెలుసు. లేకపోతే అన్ని ఒకేలాగా ఉండేసి దానికి రాస్తారు. ఇండికేటర్స్ కూడా అంతే రాస్తారు. కాబట్టి యాసిడ్ బేస్ వాడే ఇండికేటర్స్ డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇక్కడ మనం వాడుతున్న ఇండికేటర్స్ డిఫరెంట్ గా ఉంది. చూస్తున్నారు ఇక్కడ స్టార్చ్ KMnO4 అని టైప్ అయినా లేదు. అక్కడైతే ఓన్లీ ఫినాప్థలిన్, మాక్సిమం ఫినాప్థలిన్ ఇండికేటర్ ఆర్ మిథైల్ ఆరెంజ్ మిథైల్ రెడ్ బ్రీఫ్ గా వాడాం. సో అండ్ నెక్స్ట్ సో ఇది తర్వాత మెయిన్ ఇంకొక వన్ ఆఫ్ ది డిఫరెన్సెస్ వచ్చేసరికి అక్కడేమో pH మెట్రీ, ఇక్కడేమో పొటెన్షియోమెట్రీని జనరలైజ్డ్ గా డిఫరెన్సివ్ గా చూద్దాం. అండ్ వీటి యొక్క కర్వ్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. ప్లాట్స్ ఇక్కడేమో వాల్యూమ్ ఆఫ్ ది టైట్రెంట్ అండ్ పొటెన్షియల్ వాల్యూస్ y-axis గా తీసుకుంటాం. అక్కడైతేనేమో pH రేంజెస్ ని యాజ్ ఎ y-axis గా కన్సిడర్ చేయాలి. ఇక్కడే చెప్పాను 3 డిఫరెన్సెస్. సో ఇలా నాకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకొని మినిమం 3 నాకు డిఫరెన్సెస్ చేసి రాసి చూపెట్టాలి. అండ్ నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్, రిడాక్స్ టైట్రేషన్స్ అప్లికేషన్స్ మనం ఎక్కువ వాడతాం. సో అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్ ఈ రిడాక్స్ టైట్రేషన్స్ ఏంటంటే, ఫస్ట్ 2 అప్లికేషన్ చూడాను. మీరు మిగతా మీరు అందుకుంటారని మీ డైలీ లైఫ్ లో చూసే నేను చూస్తారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ రిడాక్స్ టైట్రేషన్ ఏంటంటే evaluating the chlorination in drinking water, public drinking water system.
పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ సప్లైస్ ఉంటుంది కదా మనకి పబ్లిక్ వాటర్ మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఈ క్లోరినేషన్ పర్సంటేజ్ ఎంత ఉన్నది అని ఐడెంటిఫై చేసే టైంలో ఆ అనాలిసిస్ వాడే టైట్రేషన్స్ ఏంటంటే రెడాక్స్ టైట్రేషన్. ద మోస్ట్ యూస్ఫుల్ ఫర్ పబ్లిక్ కి ఏంటిదంటే రెడాక్స్ టైట్రేషన్ క్లోరినేషన్ పర్సంటేజ్. సో క్లోరినేటెడ్ కానీ ఆ ఫ్లోరినేటెడ్ థింగ్స్ వాటర్ లో ఎక్కువ ఉంటే చాలా ఇష్యూస్ వస్తాయి, బాడీ హెల్త్ పరంగా చాలా వస్తుంది. కాబట్టి ఆ పర్పస్ లో ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్ దేర్ ఆర్ సమ్ పీపుల్స్ టు ఎవాల్యుయేట్ ద ఫ్లోరినేషన్ ఆఫ్ ది ఏరియా. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏదర్ గ్రౌండ్ వాటర్ లో కానీ, గ్రౌండ్ వాటర్ ఎప్పుడైనా గ్రౌండ్ వాటర్ మనకి జనరల్ గా పబ్లిక్ ఈ అనాలిసిస్ చేసే ఇప్పుడంటే రైతు భరోసా పబ్లిక్ కేంద్రాలు ఉన్నాయి కదా, సో వాటిల్లో కూడా ఈ అనలిస్టులు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు అనలిస్టులు ఉన్నారు. మనం సాయిల్ తీసుకెళ్లి టెస్ట్ చేయించుకొని ఎంత పర్సెంటేజ్ ఏ మినరల్స్ తగ్గినాయో, జింకో అండ్ అమోనియా లెవెల్స్ ఏమైనా తగ్గితే ఫలానా ప్యాకెట్స్ ఇచ్చేసి సాయిల్ లో మిక్స్ చేసుకొని చదువుకుంటారు. అలానే మనం చేసే డ్రింకింగ్ బోర్ వాటర్ లో కానీ ఆర్ ఎనీ వాటర్ మనకు కనుక ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆ డ్రింకింగ్ వాటర్ తీసుకెళ్లి మనం అనాలిసిస్ వాటిల్లో కనుక ఎక్కువ క్లోరినేషన్ పర్సెంటేజ్ ఉంటే వాళ్ళు దానికి తగ్గట్టు యాక్షన్ కానీ చూద్దారు, లేకపోతే మనకు ఒక ట్రీట్మెంట్ చూస్తారు. సో ఎవాల్యుయేటింగ్ ద క్లోరినేషన్ ఇన్ పబ్లిక్ వాటర్, మెయిన్ పబ్లిక్ వాటర్ రిజర్వాయర్స్ నీటిలో కానీ చూసేది వన్ ఆఫ్ ది మెయిన్ అప్లికేషన్ ఫర్ రిడాక్స్. మీరు రాయాలండి అప్లికేషన్స్ కింద చివరిలో రాసి యూస్ఫుల్ గా ఉంటుంది. మీకు 10 మార్క్స్ కనుక రిడాక్స్ టైట్రేషన్స్ ఇచ్చారనుకోండి, నిన్న సింపుల్ డెఫినేషన్స్ అండ్ చూసింగ్ ఆఫ్ ది ఇండికేటర్స్ 3 ఇండికేటర్స్ బ్రీఫ్ గాను, తర్వాత వాటిల్లో ఇన్స్ట్రుమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక రిడాక్స్ టైట్రేషన్ చూస్తే pH పొటెన్షియోమెట్రీ అని కొంచెం దాని ఎక్స్ప్లెనేషన్ అండ్ వీటి యొక్క కర్వ్ రిప్రజెంటేషన్ ఫర్ రిడాక్స్ రియాక్షన్స్ అండ్ కర్వ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫైనల్ గా ద అప్లికేషన్స్ అని పెట్టి అట్లీస్ట్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ రాశారు, 2-3 అప్లికేషన్స్. సో బ్రీఫ్ గా ఉంటుంది, 10 మార్క్స్ ఫుల్ గా పెట్టడానికి అవకాశం. సో ఎవాల్యుయేటింగ్ ద క్లోరినేషన్ ఇన్ పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ either in municipalities or ground water system in villages whatever అనేది చూస్తాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ వచ్చేసరికి మనం ఇప్పుడు చూస్తున్నది పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ లో ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. సో డిటర్మినేషన్ ఆఫ్ ది డిసాల్వింగ్ వాటర్, ఇది ఏంటంటే 2 రకాలు, ఎన్విరాన్మెంటల్ ప్రకారంగా ఉపయోగపడింది అండ్ హెల్త్ సెక్టార్ కి ఎన్విరాన్మెంటల్ సెక్టార్ కి ఉపయోగపడే అప్లికేషన్ ఏంటిదంటే డిసాల్వింగ్ determination of the dissolving oxygen. ఎంత ఆక్సిజన్ ఉంది అనేది వన్ లెవెల్ ఆఫ్ ది డిజాల్వ్డ్ O2. సో దీని కిందంటే ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసిన ఆర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసిన ఇది ఇంపార్టెంట్. O2 డిజాల్వింగ్ O2 ఎంత పర్సంటేజ్ ఉందనేది ఇంపార్టెంట్. సో మనం చూస్తే లెవెల్ ఆఫ్ డిజాల్వింగ్ O2 ఇన్ లేక్స్ కానీ రివర్స్ కానీ, రివర్స్ లో ఇవన్నీ మనకి వాటర్ డ్రింకింగ్ వాటర్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆక్వాటిక్ లైఫ్ కూడా చూసుకోవాలి కదా మనం. సో ఈ ఆక్సిజన్ లెవెల్ కనుక ఆ లేక్స్ వాటర్ లో కానీ ఆ రివర్స్ వాటర్ లో కానీ తక్కువైందనుకో, సో దానిలో ఉండే వాట్ ఎవర్ ద ఆక్వాటిక్ లైఫ్ తో ఉన్నటువంటి ఏమైనా ఫిషెస్ కానీ క్రాబ్స్ కానీ వాట్ ఎవర్ థింగ్ వాటికి హార్మ్ఫుల్ గానే ఉంటుంది. వాటికి ఆక్సిజన్ మాక్సిమం ఉందనుకోండి, ఆ డిజాల్వింగ్ O2 ఇన్ దోస్ వాటర్ సిస్టమ్స్ అవి సేఫ్ గా ఉంటాయి. అండ్ మనం కూడా మనం తీసుకున్నటువంటి డ్రింకింగ్ వాటర్ కూడా మనకు వస్తున్నటువంటి డ్రింకింగ్ మ్యాక్సిమం సాగర్ వాటర్ నుంచే వచ్చే, కృష్ణా రివర్ సైడ్ నుంచే.
సో అలాంటి రివర్స్ వాటర్ లో కానీ లేక్స్ వాటర్ లో కానీ డిజాల్వింగ్ ఆఫ్ ది O2 పర్సంటేజ్ ని బట్టి దాని యొక్క లైఫ్ ఆఫ్ ది రివర్ ఆర్ లేక్ అనేది డిపెండెంట్ గా ఉంటుంది అండ్ ఆక్వాటిక్ లైఫ్ కూడా డిపెండబుల్ గా ఉంటుంది. సో కాబట్టి ఆ పర్సంటేజ్ కూడా ఈ ఎన్విరాన్మెంటల్ అనలిస్టులు ఎక్కువ పర్సంటేజ్ చూస్తూ ఉంటారు. సో అక్కడక్కడ విలేజెస్ లో పాండ్స్ లో కానీ చెరువుల్లో బావుల్లో వాటిల్లో ఉండేది కానీ అన్ని శాంపిలైజ్ చేసుకోవడానికి రిడాక్స్ రియాక్షన్స్ వాటిల్లో మళ్ళీ ప్రొసీజర్ చూస్తే మళ్ళీ గంటలు పట్టిద్దాం. మేము ప్రొసీజర్ చెప్పడం లేదు, ఏ విధంగా చేస్తారు అనే అనాలిసిస్, బట్ మాక్సిమం ఎక్కడ ఈ రిడాక్స్ టైట్రేషన్స్ యూస్ఫుల్ గా ఉండే అప్లికేషన్ ఓరియంటెడ్ గా ఉందనేది చూస్తుంది. సో ద లెవెల్ ఆఫ్ ది డిజాల్వింగ్ O2 ఇన్ లేక్స్ ఐడెంటిఫై చేయడానికి కూడా వాడతాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ థింగ్ ఏంటంటే ఈ వేస్ట్ వాటర్ కన్వర్షన్ ఉంది కదా మనకి, ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి మనకి. సో మన ప్లాంట్ లో కూడా ఉంది అది మనకి ఈ ప్లాంట్ అనేది వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. సో దీనిలో కూడా డిజాల్వింగ్ O2 అనేది ఇంపార్టెంట్. ఎలా చేస్తారో బ్రీఫ్ గా ఉంటుందండి. ఇది మనం రిలీజ్ చేస్తున్నటువంటి వాటర్ మొత్తాన్ని మన ఈ అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ద్వారా చివరికి తీసుకెళ్ళి ఆ ప్లాంట్ లో మాక్సిమం O2 ని డిజాల్వ్ చేస్తూ ఉంటారు. ఈ లిక్విడ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో లిక్విడ్ ఆక్సిజన్ ని ఈ వేస్ట్ వాటర్ లో బాగా పంపింగ్ చేస్తారు. ప్రెషరైజ్ చేయడంలోనే ఈ ఏరోబిక్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. వేస్ట్ వాటర్ అంటే ఏంటంటే వేస్ట్ పొల్యూంట్స్ అనేవి ఉంటాయి కదా, వేస్ట్ మినరల్స్ ఉంటాయి ఆ వేస్ట్ వాటర్. ఆ వేస్ట్ మినరల్స్ ఈ ఆక్సిజన్ తో ఏరోబిక్ ఆక్సిడేషన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ జరిగి ఆ మినరల్స్ మొత్తం ఆక్సిడైజ్డ్ ఫార్మాట్ లోకి మారిపోయి ఒక స్మాల్ స్టోన్స్ ఫార్మాట్ లోకి మారిపోయి బయటకు వచ్చేస్తాయి. అండ్ మన వాటర్ ప్యూర్ వాటర్ గా బయటకు వస్తుంది. ఆ ప్యూర్ వాటర్ మళ్ళీ రీసైక్లింగ్ పర్పస్ కోసం వాడుతున్నాం. సో బ్యాట్ లో చాలా మటుకు ఆ రీసైక్లింగ్ ప్రాసెస్ డ్రింకింగ్ వాటర్ గా కూడా కొంతమంది వాడుతున్నారు. సో ఆ వేస్ట్ వాటర్ లో ఉన్నటువంటి వేస్ట్ మినరల్స్ ని ఆక్సిజన్ డిజాల్వ్ చేసి ఆక్సిడైజ్డ్ గా మార్చి కన్వర్ట్ చేసి పంపించేస్తారు బయటికి. ఆ డ్రింకింగ్ వాటర్ గా మళ్ళీ రీసైకిల్డ్ గా మనం ఆ వాటర్ ని తీసుకుంటాం. అలాంటి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో మనం ఎంత డిజాల్వింగ్ ఆఫ్ ది O2 పెట్టాలి, ఎన్ని మినరల్స్ ఉన్నాయి, వాటి యొక్క ఆక్సిడేషన్ ఏరోబిక్ ఆక్సిడేషన్ అని అంటాం. O2 బాగా ప్రెషరైజ్ చేస్తే ఆ మినరల్స్ ఈ O2 తో ఏరోబిక్ కండిషన్స్ ఫర్ ఏరోబిక్ ఆక్సిడేషన్ ఆఫ్ ది వేస్ట్ మినరల్స్ అనేది మెయిన్ ప్రాసెస్ ఇన్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనాలిసిస్. సో దీనిలో కూడా మనం వాడేది ఏంటంటే ఈ రిడాక్స్ టైట్రేషన్స్ గురించి. ఇలాంటి 2 ఎగ్జాంపుల్స్ నేను మెయిన్ గా చెప్పాను కదా. ఇంకా మీకు ఏమన్నా తెలిస్తే ఈ రిడాక్స్ టైట్రేషన్స్ చాలా ఉన్నాయి. నేను ఇంకా ఇనార్గానిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చెప్పాను. ఇది ఇనార్గానిక్ క్లోరినేషన్ పర్పస్ అన్నా లేకపోతే డిజాల్వింగ్ O2 మినరల్స్ ఇవన్నీ ఇనార్గానిక్. మనం ఆర్గానిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పినా కానీ మైక్రోబయాలజీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. COD అవుతుందా, BOD థింగ్స్ లో అంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఇప్పుడు చూస్తున్నాం. ఆక్సి పల్స్ మీటర్స్ ఇవన్నీ బ్లడ్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉందనేది అనాలిసిస్ చేసే కూడా రిడాక్స్ రియాక్షన్. కాబట్టి మీరు త్రూ ప్రొసీజర్ చూడండి. ఆక్సి పల్స్ మీటర్ యొక్క ప్రొసీజర్ దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. సో ఆక్సి పల్స్ మీటర్ లో కూడా పొటెన్షియల్ లోపల ఉండేది ఆ సర్క్యూట్స్ బ్యాటరీ సిస్టమ్ ద్వారానే వాడేది. ఆ పొటెన్షియల్ వాల్యూస్ ప్రకారమే చెప్పేది అదే. ఎంత నెంబర్ మోర్ దాన్ 93 ఉంటే సేఫ్ సైడ్, బిలో 93 ఉంటే సంహౌ హాస్పిటలైజ్ చేయాలని ఆక్సి పల్స్ మీటర్ చేసే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎక్కువ మంది అదే వాడుతున్నారు కరోనా కేసెస్ వల్ల. సో వాటిల్లో ఉండేది కూడా మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్ పర్సంటేజ్ ఎంతుందో కూడా అనాలిసిస్ చెప్పే ప్రొసీజర్ ఏంటంటే రిడాక్స్ టైట్రేషన్స్ లో ఉన్నటువంటి. సో అది కూడా వన్ ఆఫ్ ది అప్లికేషన్ గా జరుగుతుంది.
COD అండ్ BOD గా మన బయోలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో అది రాసిన లేకపోయినా అది ఆర్గానిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూద్దాం. ఇనార్గానిక్ అప్లికేషన్. ఓకేనా, క్లియర్ అంతవరకు? సో ఇది మాక్సిమం ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిడాక్స్ టైట్రేషన్స్. ఇలాంటి అప్లికేషన్స్ ఎక్కువ చదివితే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు దాని యొక్క ఒరిజినల్ ప్రొసీజర్ చూస్తుంది. ఆక్సిడేషన్ అంటే ఏంటిది, రిడక్షన్ అంటే ఏంటిది, రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటి, వాటిలో వాడి ఇండికేటర్ కలర్ చేంజెస్ ఏంటి, కల్స్ ఏంటి, దాని యొక్క పొటెన్షియోమెట్రీ పర్పస్ ఎలా యూజ్ అవుతుంది, వాటిలో వాడే ఎలక్ట్రోడ్స్, రిఫరెన్స్ ఎలక్ట్రోడ్, ప్లాటినం ఎలక్ట్రోడ్, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా వస్తాయి. సో ఇది మెయిన్ థింగ్. అండ్ మీకు ఇప్పుడు క్లాస్ అయిపోవడంలోనే 11 కి మామూలు క్లాస్ అయిపోతుంది. 10 minutes చూడండి. ఇప్పుడు వరకు జరిగిన స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుంచి అప్ టు ఈ క్లాస్ వరకు ఇప్పుడు చెప్పినంత వరకు ఒక 10 to 12 క్వశ్చన్స్ ఇచ్చాను స్మాల్ అసైన్మెంట్ గా. అసైన్మెంట్ మీ సిఆర్ పంపిస్తాను. సిఆర్ మీరు మీకు పంపిస్తారు గ్రూప్ లో. అది 10 or 12 క్వశ్చన్స్ ఇచ్చాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అసైన్మెంట్ క్లియర్ గా రాసిన అసైన్మెంట్ 2 ఇది. అసైన్మెంట్ 1 అయిపోయింది. ఆ మ్యాచింగ్ పర్పస్ లాగా ఒక ఇన్స్ట్రుమెంట్ వేసి ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క పేరు ఏంటో మ్యాచ్ చేయమని ఇచ్చాను. అది అసైన్మెంట్ 1 క్లియర్. ఇప్పుడు అసైన్మెంట్ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పంపిస్తున్నాను. 12 క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ లాస్ట్ ఒక స్మాల్ క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ తో సహా ఆన్సర్ చేసి నాకు సిఆర్ లోకి పంపించిన ఓకే, సిఆర్ కలెక్టివ్ గా నాకు పంపించిన ఓకే. బట్ రేపు ఆఫ్లైన్ కి వచ్చాక ఈ అసైన్మెంట్స్ చూస్తేనే నేను ఇంటర్నల్ మార్క్స్ వేస్తాను. లేకపోతే 18 మార్క్స్ లీస్ట్ మార్క్స్ 18 మార్క్స్. మొన్న వచ్చిన టాపర్స్, ఇంతకుముందు టాపర్స్ అనుకున్న వాళ్ళు మన క్లాస్ కి సరిగ్గా అసైన్ చేయకుండా సరిగ్గా బిహేవ్ చేయకపోతే 18 మార్కులే వేసాను. 18 మార్కులు రిజల్ట్స్ వచ్చారు చూసుకోండి. 18 మార్క్స్ వేసాను మినిమం మార్క్స్. అండ్ మాక్సిమం వేసేవాళ్ళు 30 మార్కులు వాళ్ళ బిహేవింగ్ బట్టి అండ్ వాళ్ళ ల్యాబ్ వచ్చిన అటెండెన్స్ బట్టి క్లియర్ గా చేసేసాను. సో నాకు రేపు ఆఫ్లైన్ కి వచ్చాక నేను ఈ ఆన్లైన్ లో ఇచ్చిన అసైన్మెంట్స్ ఎవరైతే చూపిపోతారో వాళ్ళకి నాకు ఇంటర్నల్ మార్క్స్ ఆర్ ప్రాక్టికల్ మార్క్స్ 2 కట్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడే పంపిస్తాను, 11 కి పంపిస్తాను. మీకు 11 to 12 ఫ్రీ టైమే కాబట్టి ఒక 12 క్వశ్చన్స్ ఉన్నాయి. 12 minutes టైంలో మీరు ఫినిష్ చేసేస్తే సరిపోతుంది. దెన్